వచ్చేసింది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఇంట్రడక్షన్ అన్న ఇవన్నీ నన్ను మనశ్శాంతిగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగమ్మ. వీళ్ళని ఫస్ట్ నువ్వు అటెన్షన్ డిస్టర్బ్ చేసినావు. కామ్గా కూర్చో. చదువుతున్న బ్యాగ్ మళ్ళీ సర్దొచ్చు. కూర్చో, వారం నుంచి చదువుతానే ఉన్నావు. చూడు. హలో ఎవ్రీవన్, ఏదైనా ఒక విషయం సగం వింటారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ వీళ్ళని ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పు. నా పేరు కీర్తి. కాదు నా ఛానల్ చెప్పు. నా ఛానల్ పేరు ఇస్మి కీర్తి. నన్ను కూడా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందా? తిరిందా? సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సో ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాం ఈ ఒక్క రాత్రి కోసం. ఎన్నో రాత్రుల నుంచి ఎదురు చూస్తున్నాం. నాకు అర్థం కాలేదు సార్. యాక్చువల్లీ ఏం ప్లాన్ చేయలేదు, ఏం మాట్లాడాలి ఏంటి అని. బట్ వ్లాగ్ తీయాలని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈరోజు మేము ఒక మంచి ప్లేస్కి, ఎప్పటి నుంచో మేము డ్రీమ్ చేస్తున్న ప్లేస్కి మేమిద్దరమే ఇప్పుడు దాన్ని వదిలేసి, వాళ్ళ డాడీని వదిలేసి, చేయించింది తెలియకూడదని అద్దరు అంతే తిన్నారా. సో అలా వెళ్తాం అనమాట. సో ఒక్క నైట్కి ఇంత ట్రాలీ ప్యాక్ చేసాము. చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడే అంత రెడీ అయిపోయింది. ఈవినింగ్ 4 కల్లా మేము లొకేషన్కి చేరుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో కూడా, అండ్ మీకు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. సరే, ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి, ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి స్టార్ట్ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వి ఆర్ స్టార్టెడ్ ఫైనల్లీ. ఎన్నింటికి 11 అనుకుంటే టైం చూసారా 1:11 అయ్యింది. ఇట్స్ కామన్ యార్, అమ్మాయిలు కదా వెళ్తుంది దట్టు. సో ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నా, ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా. సంవత్సరాలు అంటే అనుకుంటాం కదా, వెళ్దాము ఫ్రెండ్స్ వెళ్ళాలి అని చెప్పేసి. ఓకేనా? ఎవరితో వెళ్ళాలి? ఫ్రెండ్స్ తో వెళ్దాం అనుకున్నా. ఓకేనా? ఎవరా ఫ్రెండ్? ఫైనల్లీ నువ్వే ఆ ఫ్రెండ్. ఫైనల్లీ కాదు, నువ్వు ఫస్ట్ ఎవరితో వెళ్దాం అనుకున్నావు అది చెప్పు. నా ఫ్రెండ్ తో వెళ్దాం అనుకున్నా. ఎవరు? నా ఫ్రెండ్ ఎవరు లేరు. నాకు ఒక ఫ్రెండ్ ఉంటే నా ఫ్రెండ్ తో వెళ్దామని అనుకున్నాను. అంటే ఉంటే వెళ్దాం అనుకున్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వచ్చింది కదా. సో ఫైనల్లీ సో గైస్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనంతపూర్ గారిని తీసుకెళ్ళకొచ్చి అనంతగిరి. వెళ్ళట్లేదులేండి. అక్కడ ప్లేస్ చూపించారు కదా. yes, we are going to అనంతగిరి హిల్స్. బట్ బిల్డప్ ఎలా ఉంది? ఈ సూట్ కేసు చూసారా ఒకసారి? సూట్ కేసు, హ్యాండ్ బ్యాగ్. ఒక్క నైట్ సాయంత్రం కల్లా రేపు వచ్చేస్తా. ఆ ఒక్క నైట్కే మేము చేసిన సాహసాలు కష్టాలు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగే. ఇక్కడ నుంచి బస్ ఎక్కాలన్నమాట. హైదరాబాద్ వేరేలో ఉన్న ఫస్ట్ వికారాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. మేము బస్ ఎక్కాక స్టెప్ నెంబర్ 2 ఏంటో చెప్తానే. ఎందుకంటే తెలియదు ఇంకా. అక్కడికి వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి ఎక్కడ ఇప్పుడు ఎలా రావాలని కనుక్కుని అప్పుడు చెప్తున్నారు అనమాట. అడవలేక నవ్వుతున్నాం గైస్. ఏం చేయాలి అంతా నీవలే అనలే. పొద్దున షూ వేసుకోవద్దు, చెప్పులు వేసుకెళ్ళాం. షూ అక్కడ తీసుకెళ్ళాం, టెక్నిక్ మనకి వస్తాయన్న. ఎందుకు చెప్పులు పెట్టుకెళ్ళాం? షూ వేసుకుంటే స్టైల్ ఉంటుంది. షూ వేసుకొచ్చాం. పొద్దున్న నుంచి షూ వేసుకొని ఎండకి. ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ట్రైన్ కి వెళ్దామన్నా. ట్రైన్ లో ఉంటాయో లేదో తెలియదు. ఎందుకు? బస్సు ఉంటుంది, బస్సుకి వెళ్ళాం. బస్సు ఎక్కి దాదాపు 1 గంటకి ఎక్కాం. ఇప్పుడు టైం 6 అవుతుంది. యాక్చువల్ గా బస్సు జర్నీ 3వ బస్సు ఇది. 1.5 అనుకుంటాము. ఎట్లా అనుకుంటావు సార్? ఎట్లా అనుకుంటావు? ఇది సెకండ్ తెలియనప్పుడు
కనుక్కో. సెకండ్ బస్సా? ఫస్ట్ ఆటో ఫస్ట్ ఎక్కాము. ఆటో నీకు తెలియనప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని అవతల చాలా కనుక్కున్నాను. మామూలుగా యాక్చువల్ గా మా ట్రైన్ ఊరు గురించి వాళ్ళు తెలీదు. పెట్టారు కదా, పెట్టినప్పుడు గురించి చెప్పారు తెలీదు. 1.5 hour బస్ జర్నీ అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఇలా మనలాగా ఉంటారు కదా బ్లాగర్స్, వాళ్ళు వెళ్ళి పెడతారు కదా. సో వాళ్ళు చూసినప్పుడు బస్ జర్నీ 100 కిలోమీటర్స్ 100 kilometers. దయచేసి మీరు కనుక ప్లాన్ చేసుకోవాలంటే బెటర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ లో రండి. లేదంటే పొద్దున్న టిఫిన్ చేసి బయలుదేరండి. 100 కిలోమీటర్లు 4 గంటల నుంచి వస్తున్నాం. ఇది 5వ గంట, 1 గంటకు బయలుదేరాం. 100 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. అవ్వట్లా లుకెట్ అయిపోయింది. మధ్యాహ్నం బయలుదేరాం. సన్సెట్ కూడా వీడియోస్ వచ్చేవి. సన్ కూడా వెళ్ళిపోతున్నాడు. మా కోసం ఒక్కరోజు 1 గంట ఎక్స్ట్రా ఉండమని రిక్వెస్ట్ చేసాం. వచ్చిందండి వయ్యారి. వెళ్ళిపోతున్నాడు. తక్కువ. మీకు ఎటు టైం పంచువాలిటీ లేదు, నేను నా టైం ప్రకారం చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు నిద్రపోవడానికి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ 5 గంటలు ట్రావెల్ చేసి ఒక్కొక్కరు 1500 టికెట్ పెట్టుకొని వెళ్తాను. యాక్చువల్గా వర్త కాదా చూద్దాం. చెప్పమ్మా చెప్పు. ఏదో స్పీచ్ చెప్తుంది ఇప్పుడు. చేసిందంతా చేసి చెప్పు. కాదు ఎప్పుడు వెళ్ళామా కాదు, వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేసామనే మ్యాటర్. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా చూద్దాం ఏమాత్రం లేట్ గా వెళ్ళామని ఫీల్ అవ్వకుండా వెళ్ళి ఉన్న టైం యూటిలైజ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేయాలి, అంతే కదా. చూద్దాం. ఇది ఒక్కొక్కటి ఒక షేప్ లో ఉంది చూసావా, ఇదంతా కొంచెం కోన్ టైప్ లో ఉంటే అక్కడ చూడు ట్రయాంగిల్ షేప్ లో ఉంది. సైంటిస్ట్ ఏ కాదు, అంటే ఒక్క చోట ఒక థీమ్ మెయింటైన్ చేస్తారని చెప్తున్నా. అక్కడేమో మంచిగా స్వింగ్స్ ఉన్నాయి, ఉయ్యాలు ఉన్నాయి. ఊగినప్పుడు చూస్తా. ఇప్పుడు నైట్ టైం కదా కనపడదు, మళ్ళీ మార్నింగ్ ఒకసారి అలా వ్యూ చూపిస్తాను. ఇక్కడేమో సినిమాల్లో ఉంటాయి కదా అట్లా పడుకొని పోవచ్చు. అలాంటి గోవా బీచ్ లో చూపిస్తా ఉంటారు కదా. గోవా బీచ్. నెక్స్ట్ అక్కడ క్యారమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత దగ్గరికి వెళ్దాం. గేమ్స్ అనేది కదా, అక్కడ ఎవరో ఉయ్యాలు ఊగుతున్నారు. ఇవన్నీ టెంట్స్. నైట్ మీరు పండుకోవచ్చు అంట. అందరూ పడుకోవచ్చు. అనంతపురం, వైజాగ్, విజయనగరం, గుంటూరు, హైదరాబాద్ అన్ని లాంగ్వేజెస్ మిక్స్ కొట్టేస్తున్నాం. ఇంకా గేమ్స్ చాలా ఉన్నాయి అక్కడ. మంచిగా ఫ్రెండ్స్ చిల్ అవ్వడంతో పాటు కపుల్స్ కూడా బాగా చిల్ అవ్వచ్చు. డేట్ సెటప్ పెడుతున్నారు, వీళ్ళు అడిగితే surprises plan చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ స్క్రీన్ వేస్తున్నారు, మీరు ఎవరికైనా సర్ప్రైజ్ వీడియోస్ చేసి కూడా అక్కడ డిస్ప్లే చేయొచ్చు. మంచిగా డీజే ఉంది. ఇంకాసేపట్లో క్యాంప్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. చెట్లు ఉన్నాయి. చాలా వాస్ట్ స్పేషియస్ గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. స్పెషల్లీ నాకు ఇదైతే చాలా బాగా చాలా బాగుంది. మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు. ఎంత బాగుందో. అక్కడ కూడా ఇంకో డేట్ సెటప్ ఉంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. yes date. నైస్ స్టోన్స్ దొబ్బేయొద్దు, అక్కడ పెట్టేసే. వీడియో ఆన్ లో ఉందిరా సామి. ఇంకా వెళ్దామా? చూసారు ఎంత బాగుందో. ఫొటోస్ అయితే ఇలాంటి పిక్చర్లు ఉన్నారంటే చంపేస్తారు. రిమైనింగ్ అంటే మళ్ళీ మార్నింగ్ ఇంకో పిక్చర్ ఇస్తాను. అవి చూపి అవి పొద్దునే చూపిస్తాను. గుడ్ నైట్. దుప్పటి కూల్ చల్లేదు లేదు చల్లిపోయింది. నాకు చలి పుట్టట్లేదే. బ్రెయిన్ కి చెప్పు. యూకే వెళ్తే నా పరిస్థితి ఏంటి? చచ్చిపోతానే వాడు చలికి. అసలు మైనస్లో ఉంది నా దేవుడా. అమ్మా టైం ఇప్పుడు తెల్లారి 3 అయింది. అవునా? మళ్ళీ 6ంటికి లేవాలి. 3 hours కూడా ఇది పడుకున్నది. నేను వీడియో ఎడిట్ చేసుకుంటే ఇంకో 1 hour. నేను ఒక 2 hours, ఇది ఒక 3 hours స్లీప్ వేసి విల్ మీట్ మార్నింగ్. ఇంకా గుడ్ నైట్ గైస్. సీ యు టుమారో. ట్రెక్కింగ్కి వెళ్ళారు. పళ్ళు తప్ప ఏం కాదు అట్లా చీకట్లో. వీఆర్ ఇన్ టెంట్. దిస్ ఇస్ టెంట్ హౌస్. yes పొద్దున్నే. బాయ్ గైస్. టాటా. గుడ్ నైట్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మేము స్టే చేసిన టెంట్ అది. ఇదనమాట నైట్ మేము చూపించిన ప్లేస్. అది మేము డేట్ చేసిన ప్లేస్. అది మేము ఫైర్ క్యాంప్ వేసుకున్న ప్లేస్. అది అక్కడ థియేటర్ ప్లే అయిన ప్లేస్. ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు? ఓ మై గాడ్, అంత క్యూట్ గా మాట్లాడుకు. నా వాయిస్ ఏమో అంత హార్ష్ గా ఉండి నువ్వు అంత క్యూట్ గా మాట్లాడితే నా ఫ్యాన్స్ మా వాళ్ళందరినీ వాళ్ళైపోవచ్చు. మంచిదేగా.
నీకోసం సో వీఆర్ గోయింగ్ టు ట్రెక్కింగ్. చింత చెట్టు కింద ఉయ్యాల. కూర్చో. యాక్చువల్లీ పొద్దున్నే లేవగానే వీడియో తీయాలి, బట్ మేము పడుకుందే పొద్దుంటా. నేను అయితే 5కి పడుకున్నా తెలుసా. ఫుల్ అంత వీడియో ఎడిట్ చేసి 3కే పడుకుంది. ఇటు తిరిగి కూర్చోవచ్చు పాప. ఇప్పుడు చూడు గిరిగిరా తిరుగుతుంది. హౌ యూ ఫెల్ట్ యెస్టర్డే నైట్? కాంట్ టెల్ ఇన్ వాట్స్. అంటే కాంటినెంట్లా? కాంట్ టెల్ ఇన్ వాట్స్ అంటున్నాను. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఏం కాదు. సరే తర్వాత చెప్పు. పొద్దున్నే సూర్యుడు రాకముందు వచ్చి సన్ రైజ్ చూడాలి. మేము సూర్యుడు వెళ్ళిపోయే టైంకి వచ్చాం అనమాట, మిట్ట మధ్యాహ్నం. అది వెళ్ళిపోయే టైం కాదు, సో టైం. తెలీదు అసలు బాగుండిద్దా ఈ టైంలో ఏం చేయాలి అనుకున్నా. ఎలా ఉండదో తెలియదు. జనం అయితే ఫుల్ ఉన్నారు. రాత్రి చూసి ఎవరు రారా, మేము ఇద్దరే వచ్చాం మనుషులు అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికి అనమాట. అది చూపిస్తుందండి సైంటిస్ట్. అది వాచ్ టవర్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాము. బొంగారంలా. ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవుతున్నారా? Kavya_Telgamai. మంచిగా రోజు పోస్ట్ పెడతాను, అందులో చూడండి. నన్ను కూడా ఫాలో అవుతున్నారా? సెల్ఫ్ ప్రమోషన్. నేనే సెల్ఫ్ ప్రమోషన్. మళ్ళీ నా దానికి ఇంకో ప్రమోషన్. ఓకేనా? ఇప్పుడు మనం అంత దూరం నడవలేమని వాళ్ళ కోసం అట్లా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో చార్జ్. ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా టికెట్స్ తీసుకొని వెళ్ళాలంట. ఓ ఇటు నుంచి కాదు, అటే నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. సో ట్రెక్కింగ్ అంటే ఏం లేదు, నడవడం అనుకున్నాను. బట్ సంథింగ్ ఇక్కడ ఈ జనాలు అంటే చూపిస్తారు ఏదో కొత్త అయితే ఉండిద్ది, ఎప్పుడు లాగా రొటీన్ కాదు అనుకుంటున్నా. లైక్ అంటే ప్రతిసారి నడుస్తాం కదా కొండల్లో చెట్ల పుట్ల, అలా కాకుండా దీనికి వాటికి ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకుంటున్నాను. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఇట్లా కిందకి వెళ్ళి ఆ కింద పైకెక్కి, ఆ పై నుంచి మళ్ళీ అటు కిందకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ పైకెక్కి ఆ పాయింట్ దగ్గర మనం వెళ్తాం అన్నమాట. అక్కడ నుంచి ఐ థింక్ హైదరాబాద్ సిటీ అంతా కనపడుద్ది. పదండి చూద్దాం. జస్ట్ అయ్యో చల్లగా గాలి. భలే ఉంది. అవును, వావ్. ఇటు కలువేనియా? ఇటు చూడు, ఇటువైపు వే ఉంది. ఇటు కూడా వేనే ఉంది. కాదు, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? జనాలు కనిపించట్లా. అది వాచ్ టవర్ కనిపిస్తుందా? నేను రాలా. వాచ్ టవర్ కనిపిస్తుంది. అటు ఒక దారి ఉంది, ఇటు 3 దారులు ఉన్నాయి. 1 2 3. ఇటే వెళ్దాం అయితే. ఇటు 3 దారులు ఉన్నాయి అంటే ఇటే ఎక్కువ మంది మనుషులు వెళ్ళి ఇటే వెళ్దారా? లేదు, వాచ్ టవర్ ఇటువైపు ఉన్నట్టుంది. టవర్ ఇటువైపు ఉన్నట్టుంది. స్క్రిప్ట్ వేసి తెలుసు ఈ అమ్మాయికి. నేను ఏదో ఒక స్క్రిప్ట్ మంచిగా చెప్తా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రా. మళ్ళీ వెనక్కి వినాలి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏందని డబుల్ కనపడుతున్నాయి. అనిపిస్తాను షుగర్ వచ్చిందా? ఏమైనా డయాబెటిక్? ఇంత హ్యాపీ టైంలో ఇలాంటి సాడ్ న్యూస్ చెప్తానని అనుకోలేదు. కష్టపడి ట్రెక్కింగ్ అంతా చేస్తాను, మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో పని వచ్చిందంటే ఆటో లాంటివి వచ్చేయమన్నారు. ఆటో వాడు వెళ్ళిపోతే 3 కిలోమీటర్లు కూడా లేదు, 300 అడిగాడు. 60 రూపాయలు ఎత్తామన్నాం. 100 అన్నాడు. 80 ఎత్తామన్నా. కాదు 100 అన్నాడు. అక్కర్లేదు ఫోన్ నడుచుకుంటూ వచ్చాం. అంత పెద్ద కొండ ఎక్కించాం. మళ్ళీ ఎండు నుంచి 20 రూపాయలు యాటిట్యూడ్ పోయాడుకు వచ్చాం. నేను ఒక 2 నెలల నుంచి స్వీట్ కార్న్ తిన్నానంటే పోస్ట్ పోన్ అవుతానే ఉంది ఏదో ఒక పని మీద. సరే ఈరోజు నేను స్వీట్ కార్న్ తినాలని రాసి పెట్టింది, అందుకే నడుచుకుంటూ వస్తున్నాం అనుకొని వచ్చాను. ఇది ఖర్చు చేస్తే ఇది 40 రూపీస్ తెలుసు కాదు, 20 40 ఎంత బుజ్జిగా ఉంది. సరే పోనీళ్ళు ఇంక తినాలని అనుకున్నాం కదా, పోతే పోయి ఆడ 20 ఇవ్వకుండా వచ్చండి. ఆ 87 తిందాంలే అనుకున్నాం. కానీ ఇది స్వీట్ కార్న్ కాదు, మొక్కజొన్న. ఇప్పుడు ఈ అమ్మాయి నవ్వింది అనమాట. రెండింటికి తేడా ఏంది ఒకటే కదా, తెలుగు ఇంగ్లీష్. మొక్కజొన్న అంటే మొక్కజొన్నకి స్వీట్ కార్న్కి డిఫరెన్స్ అండి మీరు తెలిస్తే కామెంట్ చేయండి. స్వీట్ కార్న్ తెలుగులో ఏమంటారు తెలియదు, మొక్కజొన్న ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు. మనకి చేలో పండే ఇంట్లో చుప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాం, గడ్డిలాగా ఉంటే అది మొక్కజొన్న. అది తీయగా పచ్చి అన్న తినగలుగుతాం కదా, అది స్వీట్ కార్న్.
ఇది 40, అది 30. సో ఇంకొక 1 కిలోమీటర్ ఉంది. ఈ నుంచి డబ్బులు ఇచ్చి ఆటో ఎక్కెళ్తే బెస్టా, మన యాటిట్యూడ్ తగ్గకుండా తెచ్చులు పెట్టించుకొని వెళ్తే బెటరా చెప్పు. ఇది తింటే నడుచుకుంటే వెళ్ళిపోదు. ఇంకా ఎనర్జీ ఉంది పాప దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ మ్యాట్ ఏంటంటే పాపం మా మైక్లకు కూడా మాకులాగా ఎనర్జీ అయిపోయినట్టుంది. ఉదయం నుంచి వాడుతానే ఉన్నాము. సో ఇక్కడంతా వాయిస్ ప్రాపర్ గా లేదు కాబట్టి ఆ వీడియోకి నేనే డబ్బింగ్ ఇచ్చేస్తా. అయినాయండి. వామ్మో, నడిచి నడిచి అసలు అడుగు ముందుకు పడట్లేదు. ఎంత కష్టపడ్డాం. మధ్యలో ఒక్క వెహికల్ కూడా ఆపలేదు, ఒక ఆటో గానీ ఒక బస్సు గానీ. ఆ కొండ మీద ఒకటి ట్యాంక్ లాగా మీకు వీడియోలో కనపడుతుందో లేదో, అదిగో ఆడ నుంచి అలా కొండ దిగి అనంతగిరి మొత్తం చుట్టుకుంటూ ఆ రోడ్డు మీద ఇలా తిరుక్కుంటూ వచ్చాము. దగ్గర 5 కిలోమీటర్లు నడిచామండి. అసలు కాళ్ళు నొప్పులు మామూలుగా. నా షూస్ చూడండి, వైట్ షూస్ తీసుకెళ్తే బ్రౌన్ షూస్ అయిపోయినాయి. బట్ ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోయింది. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, నేను యూకే వచ్చే ముందు నా లాస్ట్ ట్రిప్ ఇది. అది కూడా నా ఫేవరెట్ పర్సన్ అయినా నా బెస్ట్ ఫ్రెండ్ తో. చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. ఎలాగోలా కష్టపడి మా ప్లేస్ కి అయితే వచ్చేసా. ఇంకా ఫాస్ట్ గా లగేజ్ తీసుకొని గబా గబా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈసారి బస్ ఎక్కేమంటే నెక్స్ట్ డే అయిపోతుంది మేము దిగేసరికి. సో ఛాన్స్ తీసుకోకుండా రిటర్న్ రైల్ కి వెళ్ళిపోయాము. ఐ థింక్ ఫస్ట్ టైం కదా వీడియో మొత్తం వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ వాయిస్ పెట్టేశాను. ఇందుకు వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? ఇలానే వీడియోస్ అన్ని ముందు కూడా డైరెక్ట్ వాయిస్ తో పెట్టేయమంటారా, వాయిస్ ఓవర్ ఇవ్వమంటారా? నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. లైక్, షేర్, కామెంట్ ముఖ్యం బిగులు. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ముందు వీడియోస్ మామూలుగా ఉండవు. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. లాట్స్ ఆఫ్ లవ్. బై బై.